ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో ఈ రోజు రథసప్తమి పర్వదినం సందర్భంగా తిరుమల కొండపై భక్తుల రద్దీ ఎలా ఉంది, ఇంకా దర్శనాలకి ఎంత సమయం పడుతుంది అనే దాని గురించి, అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ ని మీరు ప్రతిరోజు మిస్ కాకుండా ఉండడం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ని ఆన్ చేసుకోగలరు. తిరుమల తిరుపతి దేవస్థానాలకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయగలరు, ఇంకా షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ. ముందుగా నిన్నటి రోజున అనగా ఫిబ్రవరి 15వ తారీఖు గురువారం రోజున 45,825 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 21,380 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 4,03,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని అన్ని కంపార్ట్మెంట్ లోను, ఇంకా నారాయణగిరి గార్డెన్ లో ఉన్న అన్ని షెడ్లలోను భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ATGH వరకు కూడా స్వామివారి ధర్మ దర్శనం కోసం ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో భక్తులు వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 18 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 20 నుంచి 24 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకొని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈ రోజు అనగా ఫిబ్రవరి 16వ తారీఖు రథసప్తమి పర్వదినం కారణంగా నిన్న, ఈ రోజు, రేపు అంటే ఫిబ్రవరి 15, 16, 17 ఈ 3 తారీఖుల్లో ఆఫ్లైన్ లో ఇచ్చే SST టోకెన్స్ ని టీటీడీ వారు రద్దు చేయడం జరిగిందండి. ఇకపోతే ఈ రోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కలిగిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 2 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఫిబ్రవరి 16వ తారీఖు అనగా ఈ రోజు సూర్య జయంతిని పురస్కరించుకుని తిరుమలలో రథసప్తమి ఉత్సవాన్ని టీటీడీ వారు వైభవంగా నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా మాఘ శుద్ధ సప్తమి నాడు ఈ ఉత్సవాన్ని తిరుమలలో అత్యంత వైభవంగా టీటీడీ వారు నిర్వహిస్తారు. ఈ రథసప్తమి రోజు ఈ ఒక్క రోజే స్వామివారు సూర్యప్రభ వాహనం, చినశేష వాహనం, గరుడ వాహనం, హనుమంత వాహనం, కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం, చంద్రప్రభ వాహనం ఇలా 7 వాహనాలపై తిరుమాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. ఒకే రోజు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు 7 వాహనాలపై తిరుమాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. కావున ఈ రోజుని అంటే ఈ రథసప్తమి రోజుని అర్ధ బ్రహ్మోత్సవం లేదా మినీ బ్రహ్మోత్సవం అని కూడా పిలుస్తారండి. ఈ రోజు రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకి తరలి రావడం జరిగింది. రథసప్తమి పర్వదినం సందర్భంగా ఈ రోజు స్వామివారి వాహన సేవల నడుమ శ్రీవారి భక్తుల గోవింద నామ స్మరణతో తిరుమల గిరులు మారుమ్రోగుతూ ఉన్నాయి. ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. ముందుగా సురేష్ గారు 18వ తేదీకి సంబంధించిన ఆఫ్లైన్ టోకెన్లు ఎప్పుడు ఇస్తారు గోవిందా అని అడుగుతున్నారు. ఫిబ్రవరి 18వ తేదీకి సంబంధించిన ఆఫ్లైన్ SST టోకెన్స్ ని అదే రోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి తిరుపతిలో 3 ప్రదేశాలు అంటే తిరుపతి RTC బస్టాండ్ కి ఆపోజిట్ లో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం, అలిపిరి బస్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్ ఈ 3 ప్లేసెస్ లో కూడా 18వ తారీఖు తెల్లవారుజామున 3 గంటల నుంచి ఈ ఆఫ్లైన్ SST టోకెన్స్ ని ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. శ్రీవారి మెట్టు మార్గంలో 18వ తేదీ ఉదయం 6 గంటల నుంచి దివ్య దర్శనం టోకెన్స్ ని ఇవ్వడం స్టార్ట్ చేస్తారండి. అలాగే నెక్స్ట్ విజయ గారు, మేడం ప్లీజ్ రిప్లై, ఎలక్షన్ కోడ్ వస్తే VIP రికమెండేషన్ లెటర్ కి వాల్యూ ఉంటుందా ఫర్ దర్శనానికి అని అడుగుతున్నారు. నాకు తెలిసినంత వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఎలక్షన్ కంప్లీట్ అయ్యి తిరిగి కొత్త గవర్నమెంట్ ఏర్పడే వరకు ఎటువంటి రికమెండేషన్ లెటర్స్ ద్వారా తిరుమలలో బ్రేక్ దర్శనాలు అనేవి కల్పించరు. భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు.
అలాగే నెక్స్ట్ వంశీ గారు టికెట్ తీసుకోకుండా డైరెక్ట్ వెళ్లి ఆఫ్లైన్ లో టికెట్ తీసుకోవచ్చా అండి మార్చిలో అని అడుగుతున్నారు. టీటీడీ వెబ్సైట్ లో ఏప్రిల్ నెల వరకు ఆల్రెడీ అన్ని టికెట్స్ ని రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోయినాయండి. మార్చి ఏప్రిల్ ఈ 2 నెలలకి సంబంధించి మీరు దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి అంటే మీకున్న మార్గం ఏపీఎస్ఆర్టీసీ అండ్ టీఎస్ఆర్టీసీ లో బస్ టికెట్ తో పాటుగా 300 రూపీస్ శీఘ్ర దర్శనం టికెట్స్ కొన్ని తేదీలకు అవైలబుల్ లో ఉన్నాయి. అయితే అన్ని సిటీస్ నుంచి కాదండి, కొన్ని మేజర్ సిటీస్ నుంచి అవైలబుల్ లో ఉన్నాయి. మీకు దగ్గరలో ఉన్న సిటీస్ నుంచి ఈ బస్ టికెట్ తో పాటుగా 300 రూపీస్ శీఘ్ర దర్శనం టికెట్స్ అవైలబుల్ ఉందా లేదా అనేది చెక్ చేసుకుని ఆన్లైన్ లోనే బుక్ చేసుకోగలరు. లేదు మీరు ఎటువంటి టికెట్స్ ని ఆన్లైన్ లో ముందుగా బుక్ చేసుకోలేదు అనుకోండి, అలాంటప్పుడు మీరు డైరెక్ట్ గా తిరుపతికి చేరుకొని తిరుపతిలో 3 ప్లేసెస్ లో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ ఇస్తున్నారు. 1 శ్రీనివాసం కాంప్లెక్స్, 2 విష్ణు నివాసం, 3 భూదేవి కాంప్లెక్స్. ఈ 3 ప్లేసెస్ లో మీరు ఏదో ఒక ప్లేస్ కి వెళ్లి ఆఫ్లైన్ లో ఎస్ఎస్టీ టోకెన్స్ ను తీసుకొని స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఒకవేళ మీరు వచ్చే సమయానికి ఈ ఆఫ్లైన్ లో ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ కూడా ఆ రోజుకు సంబంధించి కంప్లీట్ అయిపోయి కౌంటర్స్ ని క్లోజ్ చేశారు అనుకోండి, అలాంటప్పుడు మీరు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 ద్వారా వెళ్లి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవచ్చు. అందులో ఎలాంటి ఇబ్బంది ఉండదండి. అలాగే నెక్స్ట్ ప్రేమ్ కుమార్ గారు అట్ ప్రెసెంట్ అలిపిరి ఫుట్ పాత్ క్లోజింగ్ టైమింగ్ చెప్పు అక్క అని అడుగుతున్నారు. అలిపిరి నడక మార్గంలో తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తులు నడిచి వెళ్లడానికి అనుమతిస్తున్నారండి. శ్రీవారి మెట్టు మార్గంలో అయితే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు మాత్రమే భక్తులు నడిచి వెళ్లడానికి అనుమతిస్తున్నారు. అయితే 2 నడక మార్గాల్లో కూడా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే బిలో 12 years పిల్లలు నడిచి వెళ్లడానికి అనుమతిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలు దాటింది అంటే 12 సంవత్సరాల లోపల పిల్లలు నడక మార్గాల్లో నడిచి వెళ్లడానికి అనుమతించడం లేదండి. కాబట్టి పిల్లలతోటి నడక మార్గాల్లో నడిచి వెళ్ళాలి అనుకునే భక్తులు ఈ సమయాలను గమనించుకోగలరు. ఇకపోతే ఘాట్ రోడ్ మార్గంలో తెల్లవారుజామున 3 గంటల నుంచి రాత్రి 11:59 వరకు వాహనాలను అనుమతిస్తారండి. 2 వీలర్స్ ని కన్నా అయితే తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే అనుమతించడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ యూజర్ గారు మేడం మే మంత్ 300 రూపీస్ టికెట్స్ ఎన్ని రోజులు ఇస్తారు అని అడుగుతున్నారు. మే నెలకి సంబంధించిన 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఫిబ్రవరి 24వ తారీఖు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. అలా రిలీజ్ చేసిన తర్వాత ఆ టికెట్స్ ఎంత సమయం వరకు అవైలబుల్ లో ఉంటాయనేది చెప్పలేం. అంటే రిలీజ్ చేసిన హాఫ్ అన్ అవర్ కి అయిపోవచ్చు, లేదా 1 అవర్ కి అయిపోవచ్చు, లేదా 15 minutes లోనే కూడా ఆ టికెట్స్ అన్ని కూడా కంప్లీట్ గా బుక్ అయిపోవచ్చు. అది ఎంత సమయం వరకు ఆ టికెట్స్ అందుబాటులో ఉంటాయనేది చెప్పలేమండి. అలాగే నెక్స్ట్ పుష్పరాజ్ గారు మేడం గోవింద కోటి ఎక్కడ దొరుకుతుంది చెప్పండి అని అడుగుతున్నారు. గోవింద కోటి పుస్తకాలు తిరుపతిలో, తిరుమలలో టీటీడీ బుక్ స్టాల్ లో అందుబాటులో ఉన్నాయండి. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత దర్శనం వివరాలను ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.